హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సీజీ వరల్డ్. సో ఈరోజు కంప్లీట్లీ వెడ్డింగ్ ఆల్బమ్ డిజైన్స్ టెంప్లెట్స్ అయితే తీసుకొచ్చాను. అండ్ ఇవన్నీ పిఎస్డి ఫైల్స్. ఇవి మన ఇండియన్ ట్రెడిషనల్కి తగ్గట్టుగా, ఎక్స్పెషల్లీ మన తెలుగు ట్రెడిషనల్ తగ్గట్టుగా ఉంటాయి పర్టికులర్గా. సో మీరు ఎక్కువగా వీటి గురించి అంటే డిజైన్ చేయడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ పిక్చర్స్ని ఇక్కడ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం టోటలీ అరౌండ్ 15 సెట్స్ వరకు ఉంటాయన్నమాట. ఒకసారి మీరు చూడొచ్చు. అంటే పర్టికులర్లీ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్, లైక్ ఇప్పుడు తాళి కట్టే టైంలో ఏది ప్లేస్ చేయాలి అండ్ నార్మల్ టైంలో ఏది ప్లేస్ చేయాలి ఏంటి అని. వై బికాజ్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి కంప్లీట్లీ ఈ టెంప్లెట్స్ని అయితే, ఈ పిఎస్డి ఫైల్స్ని అయితే అప్లోడ్ చేస్తున్నా. సో ఈ సెట్స్ వచ్చేసి అరౌండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ అండ్ ఇక్కడ నుంచి సెకండ్ ఆల్బమ్ సెట్. సో దీంట్లో వెడ్డింగ్ అండ్ ప్రీ వెడ్డింగ్ అండ్ ఎంగేజ్మెంట్ ఇలా మొత్తం సెట్స్ అయితే ఉంటాయి. ఈవెన్ బర్త్డేకి సంబంధించిన టెంప్లెట్స్ కూడా ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కటి మీరు చూడవచ్చు ఇక్కడ డెమోస్. సో దానికి సంబంధించిన ప్రతి ఒక్క ఫైల్ యొక్క పిఎస్డి ఫైల్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ మీరు మీకు కావాల్సినట్టుగా మాడిఫికేషన్స్ని అయితే చేసుకోవచ్చు. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఎవ్రీథింగ్ యూ కెన్. లైక్ ఇక్కడ చూసారా ఈ టెంప్లెట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఈ టెంప్లెట్కి సంబంధించిన పిఎస్డి ఫైల్ అయితే మనకి అవైలబుల్గా ఉంది. అండ్ ఇవన్నీ మన ఇండియన్ కల్చర్కి సంబంధించిన, ఇండియన్ ట్రెడిషన్కి సంబంధించినట్టుగా అయితే ఉంటాయి. సో దీంట్లో ఎక్కువ మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు. మీకు కావాల్సిన ఏవైతే పిక్చర్స్ ఉంటాయో డైరెక్ట్గా యూ కెన్ రీప్లేస్ ఇట్. ఓకే, సో ఇలాంటి సెట్ మొత్తం టోటల్లీ అరౌండ్ 15 వరకు ఉంటాయి. మొత్తం దీంట్లో ఆల్మోస్ట్ ఒక 200 ఫైల్స్ వరకు మీకు పిఎస్డీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీకు నచ్చిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు, మీకు డెమోస్ అయితే నేను చూపిస్తున్నా. సో క్లియర్లీ. అండ్ ఈవెన్ వీటితో పాటు మీకు క్రియేటివ్స్, ఐ మీన్ కవర్ పేజెస్ ఉంటాయి కదా. సో ఆ కవర్ పేజెస్ని కూడా పర్టికులర్గా అప్లోడ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనం ఈ రేంజ్ ఆఫ్ థింగ్ని క్రియేట్ చేయడానికి. అండ్ మీకు ఇక్కడ ఈ పిక్చర్స్ అయితే కనపడవు. వై బికాస్ క్లయింట్స్ ఒప్పుకోరు కదా వాళ్ళ ఒరిజినల్ పిక్చర్స్ని ప్లేస్ చేయడానికి. ఓకే, సో లొకాలిటీ అండ్ దీనికి సంబంధించిన పిహెచ్డీస్లో అయితే మీరు హ్యాపీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీకు జేపీజే మీకు చూపించడం కోసం అని చెప్పేసి ఇలా పెట్టాను. సో మీకు కావాలిస్తే వీటిని మీరు కవర్ పేజెస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కంప్లీట్గా మన ట్రెడిషనల్కి అండ్ టెంపుల్స్ అండ్ ఇలా ఉంటాయన్నమాట క్లియర్లీ. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అండ్ సైజెస్ అండ్ కాపీస్ ఉంటాయి. ఈవెన్ దోస్ వాజ్ అన్ బర్త్డే ఆల్సో. లైక్ ప్రతి దాంట్లో మీకు సెట్ వైజ్గా ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే బర్త్డేకి సంబంధించిన క్రియేషన్స్. ఓకే, సో బర్త్డేకి సంబంధించి ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి ఉంటాయి కదా. ఈవెన్ ఫోటో ఫ్రేమ్స్, ఎవ్రీ సెట్ మొత్తం ప్రతి ఒక్కటి మీకు ఈ సెట్ లోపల అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకోసం ఇక్కడ నేను డెమోస్ పెట్టాను, జస్ట్ ప్లే చేస్తూ ఉంటాను, చూడండి. సో ఇలా హండ్రెడ్స్ ఆఫ్ పిఎస్డి ఫైల్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నా. ఇవి మన తెలుగు ట్రెడిషన్కి సంబంధించినట్టుగా అయితే ఉంటాయి. ఓకే, సో మోస్ట్లీ అయితే ఆల్బమ్ టెంప్లెట్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అరౌండ్ 15 ఫైల్స్. లైక్ సో ఈచ్ ఫైల్ లోపల డాటా వచ్చేసి ఒక 50 వరకు పిఎస్డి ఫైల్స్, 25 to 50 పిఎస్డి ఫైల్స్ అయితే ఉంటాయి పర్టికులర్లీ. మీరు చూసుకోవచ్చు. అండ్ ఏది ఓపెన్ చేసినా క్లియర్గా ఎడిట్ చేసుకునేలాగా అయితే ఉంటుంది. మీరు ప్రీ వెడ్డింగ్కి వాడుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ వెడ్డింగ్కి కూడా యూజ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్. సో ఫస్ట్ దాంట్లో వచ్చేసి మొత్తం అంతా వెడ్డింగ్ ట్రెడిషనల్కి సంబంధించిన క్రియేటివ్స్ అయితే ఉన్నాయి. ఓకే, అండ్ లాస్ట్ టెంప్లెట్స్లో వచ్చేసి అయితే కంప్లీట్లీ ప్రీ వెడ్డింగ్కి సంబంధించిన వాటిని అలాట్మెంట్ ఎలా చేసుకోవాలి ఏంటి, వాటికి సంబంధించిన లుకప్స్కి సంబంధించిన పిహెచ్డీస్ అయితే ఉన్నాయి. ఇవి మీ రిక్వైర్మెంట్ని బట్టి సైజ్ అడ్జస్ట్మెంట్స్ అనేటివి చేసుకోవచ్చు. సో ప్రజెంట్ మన దగ్గర ఉన్న పిహెచ్డీ అయితే 12 into 36 పిహెచ్డీస్. లైక్ ఓకే, 12 విడ్త్, 12 వచ్చేసి హైట్, విడ్త్ వచ్చేసి 36. మీరు కావాలనుకుంటే ఇక్కడ కంట్రోల్ R అని ఉంటుంది, మీరు డైమెన్షన్స్ కూడా చూసుకోవచ్చు వెరీ క్లియర్లీ. ఇక్కడ చూసినట్లయితే ఈ 18కి పేజ్ అనేది బెండ్ అయిపోతుంది. సో మీ పిక్చర్స్ ఏవైతే ఉంటాయో జస్ట్ క్లిప్పింగ్ మాస్క్ చేసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లిప్పింగ్ మాస్క్ మీన్స్ లైక్, సో ఇక్కడ మనకి ఒక థంబ్నెయిల్ అయితే ఉంది, డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా.
and just right click on it. Here you have create clipping mask. సో మనకి ఆటోమేటిక్గా నీట్ పిఎస్టీస్ ఇవి. సో పిఎస్టీ అయితే మన డిజైన్ లోపలికి వచ్చేస్తుంది. సో మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో నేను మీకు ఇక్కడైతే డెమోని అయితే ప్రజెంట్ చేస్తున్నా, ఒకసారి చూడండి. అంటే మీరు ఎక్కువగా ఇబ్బంది పడకుండా ఉంటుంది కదా, లోపల ఏమున్నాయి ఫైల్స్ ఏంటి అని చెప్పేసి. ఓకే, సో ఇలా చాలా టెంప్లెట్స్ మన ట్రెడిషనల్కి తగ్గట్టుగా. ఇది ఒక సెట్ అండ్ విల్ గో ఫర్ సెకండ్ వన్. మీకు క్లియర్గా ప్రింట్ కూడా చాలా క్లియర్ వస్తుంది దీంట్లో, ఎందుకంటే ఫైల్ మెయింటెనెన్స్ అనేది అలాగే ఉంటుంది అనమాట. మీరు చూడొచ్చు. ఓకే, ప్రతి ఒక్క ఫైల్ని మీకు సెట్ 3 మీరు ఫైల్స్ తీసుకున్నాక ఇబ్బంది పడకుండా నేనే డెమోస్ అనేటివి క్లియర్గా ప్లే చేస్తున్నా. నచ్చిన వాళ్ళు మాత్రమే తీసుకోండి. అంటే మనకి వెడ్డింగ్ టెంప్లెట్స్ వల్ల 100కి 100% అనేది చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఎక్కువగా రిస్క్ తీసుకోకుండా అయితే మనకి పని అయిపోతూ ఉంటుంది. మీరు ఇక్కడ చూడవచ్చు, ఈవెన్ మేకప్కి సంబంధించి, జ్యువెలరీస్కి సంబంధించి ప్రతి ఒక్క థింగ్ అయితే ఇక్కడ ఇండివిజువల్గా మెన్షన్ చేసి ఉన్నాయి. అండ్ విల్ గో ఫర్ థర్డ్ వన్. సో వీటితోని టోటల్ వెడ్డింగ్ ఆల్బమ్స్ని ఒక క్లయింట్కి, అంటే ఒక 10 to 15 క్లయింట్స్కి అయితే సర్వ్ చేయొచ్చు మీకు కావాల్సినంత వరకు అయితే. జస్ట్ మీరు రీప్లే చేసుకొని, మన పోర్ట్రేట్ ప్రో అనే సాఫ్ట్వేర్ మీరు ప్రీవియస్గా చూసే ఉంటారు. ఆ సాఫ్ట్వేర్ లోపల స్కిన్ స్మూత్ చేసుకొని అండ్ లైట్ రూమ్ లోపల కొంచెం కలర్ కరెక్షన్ చేసుకున్నట్లయితే దీంట్లో ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఈజీగా పని అయిపోతుంది. సో చూడండి ఎంత అంటే బ్యూటిఫుల్గా ఉన్నాయో. సో ఇలా చాలా మీకు థర్డ్, ఫోర్త్ సెట్ అండ్ దిస్ ఈస్ ద 5th వన్. అంటే మళ్ళీ ఒకసారి యూజ్ చేసిన ఫైల్స్ని ఇంకోసారి యూజ్ చేయకుండా మనం క్లయింట్కి అయితే అవుట్పుట్ అయితే ఇవ్వచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ విల్ గో ఫర్ 6th వన్. సో ఇలా ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి మనం కొంచెం ఫార్వర్డ్కి వెళ్ళినట్లయితే హియర్ వి హ్యావ్ వన్ మోర్ కలెక్షన్. సో ఇదంతా టెంపుల్కి సంబంధించి ఉంటుంది. టెంపుల్స్ ఉంటాయి కదా, సో వాటికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్తో అయితే క్లియర్గా ఉంటుంది అండ్ నీటెడ్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. సో ఇట్లా మీకు ప్రతి ఒక్క ఫైల్ని నేను డాటా వైజ్గా ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, సో పిక్చర్స్ అయితే మీకైతే ప్రివ్యూ ఉండదు. మీకు నచ్చిన వాటితో మీరు రీప్లేస్ చేసుకోవడానికి అయితే సరిపోతుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ గైస్.